వెల్కమ్ టు వేదిక టీవీ. గత రాత్రి గచ్చిబౌలిలోని ఆ సిద్దిక్ నగర్ కాలనీలో బిల్డింగ్ అనేది ఒరగడం జరిగింది. ఆ బిల్డింగ్ని చూసుకున్నట్టయితే ప్రభుత్వ అధికారులు వచ్చి ఇప్పుడు కూల్చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్టయితే అక్కడ చూడండి, జేసీబీల సాయంతో ఇక్కడున్న బిల్డింగ్ అయితే కూల్చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత రాత్రి అయితే ఇది బిల్డింగ్ ఒరిగి ప్రమాదకరంగా ఉంది. చుట్టుపక్కల బిల్డింగులు కూడా చాలామందిని అయితే ఖాళీ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్ కాలనీలో ఇక్కడైతే బిల్డింగ్ అనేది కూల్చివేయడం జరిగింది. గత రాత్రి బిల్డింగ్ ఒరిగిందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఇక్కడ కూల్చివేతలు అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఇది తక్కువ ప్లేస్లోనే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడం అనేది చాలా ప్రమాదకరంగా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ ఎందుకు అంటే ఈ తక్కువ ప్లేస్లో బిల్డింగ్ కట్టడం వల్ల ఈ బిల్డింగ్ అనేది సరైన పిల్లర్స్తో సరైన నిర్మాణం లేనందువల్ల ఈ బిల్డింగ్ అనేది ఒరగడం అనేది జరిగింది. మరి దీన్ని కూల్చివేతకి హైడ్రాకి సంబంధించిన అధికారులు అలాగే పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి పోలీస్ యంత్రాంగం ఇలా అందరి సమక్షంలో దీన్ని అయితే కూల్చేస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ ఖాళీ చేయించి ఎటువంటి ప్రమాదం జరగకుండా జనాలందరినీ అయితే ఖాళీ చేయించి ఈ బిల్డింగ్ అయితే కూల్చివేయడం జరిగింది. 5 అంతస్తుల బిల్డింగ్ అనేది 50 అడుగుల విస్తీర్ణంలో కట్టడం వల్ల 50 అడుగుల విస్తీర్ణంలో ఉన్న బిల్డింగ్కి పక్కనే వేరే వాళ్ళు ఒక గుంటనే అంటే వేరే వాళ్ళు ఇల్లు కట్టడం కోసం సెల్లార్ అనేది తవ్వడం అనేది జరిగింది. ఆ తవ్వడం వల్ల కింద ఉన్న పిల్లలు అనేవి పూర్తి స్థాయిలో ఒరిగిపోయి ఆ బిల్డింగ్ పడే పరిస్థితికి అయితే వచ్చింది. ఇక్కడున్న ఓనర్ కూడా ఆయన ఎక్కడో పొలాలు అమ్ముకొని ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటే ఇప్పుడు దాన్ని కూల్చివేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పక్కన వాళ్ళ వల్ల మా బిల్డింగ్ కూలిపోయింది, దీనికి ప్రభుత్వం మాకు నష్టపరిహారం ఇవ్వాలి, లేదంటే మాకు వేరే చోట బిల్డింగ్ కట్టివ్వాలి. ఎందుకంటే మా ఆస్తి మొత్తాన్ని ఇందులోనే బిల్డింగ్ కట్టడం కోసమే పెట్టాము, ఇప్పటివరకు సంపాదించుకుందంతా ఈ బిల్డింగ్కే ఖర్చు అయిపోయింది అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులు కూడా ఇది అక్రమ కట్టడమా లేదు అంటే ఏందనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దానికి సంబంధించి వివరాలు సేకరించిన తర్వాత మీకు ఏదైంది న్యాయం చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారని చెప్పేసి ఇంటి వాళ్ళు అయితే చెప్పడం జరిగింది.